నమస్కారం. ఈరోజు మనం ఒక భలే కథ వినబోతున్నాం. ఇది ఒక జిత్తులమారి కోతి, రెండు అమాయకపు పిల్లులు, ఇంకా ఒకే ఒక్క రొట్టె మొక్క గురించిన కథ. మరి ఆ కథేంటో విందామా? అనగనగా ఒక ఊరనమాట. ఆ ఊరిలో రకరకాల జంతువులుండేవి. అక్కడ రెండు పిల్లులుండేవి. ఒకరోజు అవి ఆడుకుంటూ ఉండగా వాటికొక పెద్ద రొట్టె ముక్క కనిపించింది. అంతే, దాని చూడగానే రెండిటికీ నోట్లో నీళ్లూరాయి. వెంటనే ఆ రొట్టె ముక్క కోసం పెద్ద గొడవ మొదలుపెట్టాయి. ఒక పిల్లి అంది, "ఏయ్, ఇది నాది, నేనే ఫస్ట్ చూశాను" అని. దానికి రెండో పిల్లి, "లేదు లేదు, ఇది రాదే, నేనే దీన్ని ముందు పట్టుకున్నాను" అని వాదించడం మొదలుపెట్టింది. వాటి గొడవ ఆగేలాగే లేదు. అవి అలా గొడవపడుతుంటే ఈ గొడవంతా పైనున్న చెట్టు కొమ్మ మీద కూర్చుని ఒక కోతి చూస్తోందన్నమాట. చాలా తెలివైంది, కాని కొంచెం జిత్తులమార్ది కూడా. వాటి గొడవ చూసి దానికి ఒక ఆలోచనొచ్చింది. వెంటనే ఆ కోతి చెట్టు దిగి పిల్లుల దగ్గరికి వచ్చి, "అయ్యయ్యో పాపం, ఎందుకలా గొడవ పడతారు? ఆగండాగండి, నేనొక సాయం చేస్తాను. ఈ రొట్టెను మీ ఇద్దరికీ అస్సలు తేడా లేకుండా సరిగ్గా సమానంగా పంచిపెడతాను" అంది. ఆ మాటలు వినగానే ఆ అమాయకపు పిల్లులు భలే సంబరపడిపోయాయి. ఆహా, మన సమస్య తీరిపోయింది అనుకున్నాయి. ఇంకేం ఆలోచించకుండా ఆ రొట్టెను తీసుకెళ్లి కోతి చేతిలో పెట్టేశాయి. కోతి రొట్టెను తీసుకుని రెండు ముక్కలు చేసింది. కాని కావాలనే ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా విరిచింది. ఆ తర్వాత చాలా ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ, "అయ్యో బాబోయ్, ఈ ముక్క కొంచెం పెద్దగా వచ్చేసిందే" అంది. సమానంగా ఉండాలి కదా అని చెప్పి ఆ పెద్ద ముక్కలోంచి ఒక చిన్న ముక్క కొరికి గప్చుప్ మని తినేసింది. అది తిన్నాక మళ్ళీ అమాయకంగా ముఖం పెట్టి, "అరెరే, అయ్యో, ఇప్పుడు చూస్తే ఈ రెండో ముక్క పెద్దగా అయిపోయింది" అనంది. పిల్లులు పాపం అలా చూస్తూనే ఉన్నాయి. కోతి, "దీన్ని కూడా సరిచేయాలి కదా" అంటూ ఇప్పుడు పెద్దగా ఉన్న ఆ ముక్కలోంచి ఇంకో కొంచెం కొరికింది. ఇక అంతే సంగతులు. కోతి నాటకం మొదలైపోయింది. ఒక్కసారేమో "అయ్యో, ఈ ముక్క పెద్దగా ఉంది" అని దాంట్లోంచి తినడం. ఆ తర్వాత "ఛె, ఇప్పుడు ఇది పెద్దగా అయింది" అని దీంట్లోంచి తినడం. ఇలా మార్చి మార్చి కొరుకుతూనే ఉంది, తింటూనే ఉంది. అలా కొంచెం కొంచెం, ఇంకొంచెం అంటూ ఆ పిల్లులు రెండూ కళ్ళు అప్పగించి చూస్తుండగానే మొత్తం రొట్టెముక్కని ఆ దురాశపరుడైన కోతే తినేసింది. మరి పాపం ఆ పిల్లులకి ఏం మిగిలింది చెప్పండి? ఒక పెద్ద సున్నా. ఏమీ లేదు, ఖాళీ. రొట్టె మొత్తం మాయమైపోవడం చూసి ఆ రెండు పిల్లులు నోళ్లు తెరుచుకుని అలాగే నిలబడిపోయాయి. వాటిని ఆ కోతి ఎంత పెద్ద మోసం చేసిందో అప్పుడుకాని అర్థం కాలేదు. చాలా బాధగా అక్కడనుంచి వెళ్ళిపోయాయి. చూశారు కదా, ఈ కథలో నీతి ఏంటంటే, ఇద్దరూ గొడవ పడుతూ ఉంటే ఆ లాభం ఎప్పుడూ వాళ్ళిద్దరికీ కాకుండా మధ్యలో వచ్చిన మూడో మనిషికే వెళ్తుంది. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సరే, మీరే ఆలోచించండి. అసలు గొడవ పడకుండా ఆ పిల్లులు రెండూ కలిసి ఆ రొట్టెను ఎలా పంచుకుని ఉండొచ్చు? ఒకవేళ అవి రెండు మాట్లాడుకుని సర్దుకుపోయి ఉంటే బహుశా రెండిటికీ కడుపు నిండేదేమో కదా.